నమస్తే వెల్కమ్ టు బీటీ న్యూస్ రక్షణ సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ తెలుగు జాతి ఐక్యత కోసం ధైర్య సాహసాలు ప్రదర్శించిన నేత కోన ప్రభాకర్ రావు 106వ జయంతి సభలో సాహితీ భారతి వక్తల వాక్య మూదోలులో దెబ్బతిన్న ప్రాంతాలలో ఎమ్మెల్యే విఠలరెడ్డి పర్యటన యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన అధికారులకు ఆదేశాలు మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ హాస్టల్ సమస్యల కొలువు అసౌకర్యాలు జీర్ణించుకోలేక రోడ్డుపై ధర్నా చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు నీట మునిగిన ఇండ్లను సందర్శించిన కాంగ్రెస్ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే నిర్మల్ జిల్లా మూదోల్తో పాటు వివిధ గ్రామాల్లో గత 3 రోజుల నుండి ఎడతెరపని లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలకు పలు కాలనీల్లో వర్షం నీరు చేరాయి. రువి గ్రామంలో దెబ్బతిన్న చెరువును ఎమ్మెల్యే జి విఠలరెడ్డి పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆయన ఆదేశించారు. చాలా గ్రామాలలో రోడ్లు దెబ్బతిన్నాయి. వర్షపు నీళ్లు గ్రామాల్లో చేరడంతో ప్రజలు అవస్థలకు గురయ్యారు. పత్తి, సోయా పంటలకు నష్టం వాటిల్లింది. ఎమ్మెల్యే వెంట తహసీల్దార్ శ్యామ్ సుందర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఎంపీటీసీ లక్ష్మీనారాయణ, తెరాస నాయకులు గౌతమ్, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు. తెలుగు జాతి ఐక్యత కోసం మొక్కవోని ధైర్య సాహసాలతో స్థిర చిత్తంతో నిలిచిన మహానాయకుడు కోన ప్రభాకర్ రావు అని బాపట్ల సాహితీ భారతి వక్తలు వ్యాఖ్యానించారు. బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ రాజకీయవేత్త కోన ప్రభాకర్ రావు 106వ జయంతి సభను నిర్వహించారు. కోన ప్రభాకర్ రావు ప్రజాస్వామ్య విలువలకు పూర్తి కట్టుబడిన ప్రజానాయకుడని సభకు అధ్యక్షత వహించిన జీవిక ఆయుర్వేద నిలయ వ్యవస్థాపకుడు ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు కొనియాడారు. సాహితీ భారతి అధ్యక్షుడు రావూరి నరసింహవర్మ, గౌరవ అధ్యక్షుడు ఎం జాకబ్, ఉపాధ్యక్షుడు మర్రి మల్యాద్రి రావు, కార్యదర్శి కస్తూరి శ్రీనివాసరావు తదితరులు కోన ప్రభాకర్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈరోజు శ్రీ కోన ప్రభాకర్ రావు గారి
106వ జయంతి జరుపుకుంటున్నాం. వారు 1916 జూలై 10వ తేదీన బాపట్లోనే జన్మించారు. ప్రాథమిక విద్య బాపట్లో పూర్తి చేసుకొని మద్రాస్ లైలా కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తదుపరి పూనాలో లా పూర్తి చేశారు. వారు విద్యార్థి దశలో ఉండగానే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడం వారి దేశభక్తికి ఒక కార్ఖానంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చిన్నతనం నుంచి కూడా దేశభక్తితో సమాజ సేవతో భావాలకు అంకితమైన అవడం చేత ఆయన రాజకీయంగా అన్ని పదవుల్లో ఉన్నప్పటికీ ఈ యొక్క సేవా తత్పరత సమాజ వికాసానికి ఆయన చేసిన కృషి మాటలకి అందనిది. అంత విశేష ప్రజ్ఞ గలవారు మన కోన ప్రభాకరరావు గారు. వారి వంశమే ఒక విశేషమని చెప్పవచ్చు. వారి తండ్రి గారు ఆ రోజుల్లో న్యాయబద్ధిగా ఉంటూ వారు అనేకమైన సేవా కార్యక్రమాలు మరి ఆ రోజుల్లోనే మంచి మంచి కార్యక్రమాలను పల్లెటూరులో గ్రామాలలో మా భూమి అనే సేవా కార్యక్రమాలని తీసుకొచ్చారు. ఆ రోజుల్లో కరువు కాటకాల్లో అనేక అన్నదానాలు చేస్తూ సమాజ హితం కోరటం వలన వారి పేరు మీద ఇప్పటికీ కూడా వారి గ్రామంలో వేతపూడిలో కోనావారి తోపు అనే పేరుతో ఇప్పుడు కూడా ఒక మార్గం పిలువబడుతుందంటే వారు ఆ రోజుల్లో చేసిన కృషి ఎంతో గొప్పది. మరి వాళ్ళ వంశం ఆ విధంగా ఉంటూ ఈ రోజున రఘుపతి గారు కూడా తండ్రికి తగ్గ తనయుడుగా ఉన్నతమైన శిఖరాలను అందుకునటం బహుదా ఆశించదగ్గ విషయంగా చెప్పుచున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. హాస్టల్లో సౌకర్యాలు లేకపోవడంతో ఉడకని అన్నం పెడుతుండటంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని వారు ఆవేదన చెందుతున్నారు. ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో హాస్టల్ గదులలో వర్షపు నీరుతో నిండా మునిగిందని వారు వాపోతున్నారు. ఒక్క బాత్రూంకు కూడా తలుపులు లేవని వారు అన్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు హాస్టల్లో ఉన్న అసౌకర్యాలు జీర్ణించుకోలేక రోడ్డుపై ధర్నా చేపట్టారు. తమ పిల్లలకు వెంటనే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎనర్జీస్ కోసం వస్తే మేడం ఉంది కాకపోతే క్లినిక్ లేదు. దానిలో కనీసం ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదు. ఏ ఒక్కటి రెస్పాన్సిబిలిటీ ఎవరు లాస్ట్ తీసుకుంటా క్లాస్ టీచర్ తీసుకుంటా కానీ పేరెంట్స్ వచ్చినప్పుడు కలవడానికి మాత్రం క్లాస్ టీచర్స్ కావాలి. క్లాస్ టీచర్స్ ఏం చేస్తారు మేము సొల్యూషన్ ఏం తెలుసుకుంటాం. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేటలో నీట మునిగిన ఇండ్లను కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ సందర్శించారు. ఆదుకుంటామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. వర్షాలు వరదలు నీరు చేరిన ఇండ్లను సందర్శించిన తర్వాత జేసీపీని పంపించి యుద్ధ ప్రాతిపదికను వరద నీరు పోయేలా చర్యలు చేపట్టాలని అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణకి ఫోన్ ద్వారా కోరారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని, లేని పక్షంలో బాధిత కుటుంబాలతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. రైట్ సార్
ఇయ్యక మొత్తం ఇంటి మీద నీళ్ళు పచ్చి మొత్తం ఇంట్లో వచ్చి అన్ని మందు బస్తాలు పిండిగిరి అన్నీ మొత్తం మా ఇంట్లో అన్నీ తడిచిపోయింది. మాకేమన్నా న్యాయం చేయాలి. ఈరోజు పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేట గ్రామానికి సంబంధించినటువంటి మెయిన్ రోడ్ ఆనుకొని ఉన్నటువంటి ముదిరాజు బీసీ బిడ్డలకు సంబంధించినటువంటి బోయపోతు రాజయ్య గారు, అదేవిధంగా బోయపోతు కుమరయ్య, బోయపోతు తిరుపతి అనేటువంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి ఇండ్లు మెయిన్ రోడ్ ఆనుకొని ఉంటాయి. ఇక్కడ రోడ్డును ఆనుకొని ఉన్నటువంటి ఇండ్లకే ఇవాళ మీరు కనుక మనం గమనిస్తే పూర్తిగా వర్షపు నీరు మొత్తం కూడా వాళ్ళ కిచెన్ లోకి వెళ్లి, బెడ్రూమ్ లోకి వెళ్లి, అదేవిధంగా పాపం వాళ్ళు లోన్ ద్వారా తీసుకున్నటువంటి అటుకుల గిన్నె కూడా పూర్తి స్థాయిలో మునిగిపోవడం జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అడవి నుంచి, ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి ఏదైతే ఒర్రె ఉందో అది పెద్దంపేట గ్రామం నుంచి పెద్దంపేట గేటు, అదేవిధంగా ఈ పోచంపాటిలో కలిసేటువంటి ఒర్రెను కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడం వలన ఈ స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కావచ్చు, స్థానిక ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో కబ్జా గురివాడడం వల్ల ఆ నీళ్లు మొత్తం కూడా పోటెత్తి రాత్రికి రాత్రి ఇవాళ అతి దారుణంగా వీళ్ళ ఇంట్లోకి నీళ్లు రావడం జరిగింది. మనం ఇక్కడ గమనిస్తే మీటర్ కు 1 ఫీట్ దూరంలో వాటర్ ఉన్నాయి. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ అయితే పూర్తిగా కుటుంబానికి ప్రాణ నష్టం కలిగేటువంటి సందర్భంలో అన్నమో రామచంద్ర అంటూ వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీదకి రావడం జరిగింది. మేము ఈ విషయాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ గారికి ఇప్పుడే మేము ఫోన్ ద్వారా తెలియజేయగానే వెంటనే జేసీబీని పంపిస్తా అని చెప్పడం జరిగింది. వారికి కృతజ్ఞతలు చెబుతూనే మేము చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. సుమారు ఒక 50 మందు బస్తాలు వాళ్ళు పత్తి కొట్టుకోవడం కోసం తెచ్చుకున్న మందు బస్తాలు, అదేవిధంగా బియ్యం కావచ్చు, ఇతర వంట సామాగ్రి కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, పూర్తిగా నష్టం జరిగింది. సుమారు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టం జరిగింది. కాబట్టి దీని మీద సమగ్రంగా విచారణ జరిపి వెంటనే వీళ్లకు కాంపెన్సేషన్ కింద ప్రభుత్వం 10 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద ఇచ్చి, మరీ ముఖ్యంగా ఇప్పుడు జేసీబీని ఒక అరగంట లోపల జేసీబీని పంపిస్తామని చెప్పి అడిషనల్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఒకవేళ పంపించకపోతే మేము కలెక్టరేట్ ను ముట్టడించాలని కూడా వెనుకపోమని చెప్తూ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, శాసనసభ్యుడు కావచ్చు, ఎమ్మెల్యే ఇంట్లో కూర్చొని వీడియోలు పెట్టడం కాదు, ఇవాళ క్షేత్రస్థాయిలోకి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదో తాత్కాలికంగా చేయకుండా శాశ్వతంగా రేపు భవిష్యత్తులో వర్షాకాలం ఇంకా కంటిన్యూగా ఉండే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో కూడా వేరే ఇళ్లలో కూడా వాటర్ పోయే అవకాశం ఉంది. కాబట్టి బాగ్ అంబర్పేట్ రాయల్ మండిస్తాన్ హోటల్ను ఎమ్మెల్యే కాళే వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హోటల్ను యాజమాని మనోజ్ శాలువతో సత్కరించారు. తమ హోటల్లో న్యాయమైన చికెన్ బిర్యానీ లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అంబర్పేట్ సీఐ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ना फोन और करनी चाहिए चलो చేసాము. ఈరోజు కాలర్ వెంకటేష్ ఎమ్మెల్యే సార్ గారు కానీ బ్రాంచ్ లేవు, ఫస్ట్ బ్రాంచ్ సార్ మాది. కాలర్ వెంకటేష్ గారు సార్ కానీ సిఐ సార్ కానీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఫుల్ సపోర్ట్ చేసింది సిఐ సార్, ఎమ్మెల్యే సార్ చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ లోకల్ కార్పొరేటర్ కానీ ఏదైనా సరే. ఇక్కడ స్పెషల్ ఏంటిదంటే మాకు దాంట్లో క్వాలిటీ కానీ టేస్ట్ కానీ దేంట్లో కాంప్రమైజ్ కాము. ప్రతిదీ రీజనబుల్ ప్రైస్లో అందరికీ అందేటట్టు పెడుతున్నాం సార్. ఇంత చిన్న వయసులో మీరు కూడా సపోర్ట్ చేసేందుకు థ్యాంక్ యూ సార్. మీడియా కానీ ఏదైనా సరే థ్యాంక్ యూ. సో మా ఫ్రెండ్స్ అందరం కలిసి, నేను ఆకాష్, ఎస్కే, సాయికిరణ్, మా అన్న అందరం కలిసి పెట్టించాలో రాఘవ వీళ్ళందరూ కలిసి. సో దీనికోసం 1 year అంతా చాలా కష్టపడ్డాము. స్టూడెంట్స్ అయ్యి కానీ ఇది అంతా పెట్టాము మేము చాలా కష్టపడి. ఎన్నో సఫర్ అయ్యాం కానీ లాస్ట్కి సక్సెస్ఫుల్గా చాలామంది మాకు సపోర్ట్ చేశారు. ఎమ్మెల్యే సార్ కానీ సిఐ సార్ కానీ మాకు చాలా సపోర్ట్ చేశారు అందరు. స్పెషల్ ఏంటంటే నాటుకోడి మండి, మన దాంట్లో నాటుకోడి మండి ఒకటి స్పెషల్ ఉంటుంది, మళ్ళీ కంచి మండి ఒకటి స్పెషల్ ఉంటుంది, మళ్ళీ కాజు చికెన్ మండి అని చెప్పి ఇంకొకటి స్పెషల్ ఉంటుంది మన టీఆర్ఎం దాంట్లో. సిటీలో ఇప్పుడు చాలా మంది దానికి దీనికి మీరేం మనం దీనికి మంచి క్వాలిటీలో లో ప్రైస్కి ఇస్తాం. సో ఇక్కడ స్టూడెంట్ ఏరియా ఉంది కాబట్టి మనం సింగిల్ ప్లేట్ కూడా ఇస్తాం. మనం సింగిల్ ప్లేట్ 120 రూపీస్ ఉంటుంది. తక్కువ రేట్లో 110 రూపీస్కి సింగిల్ పర్సన్ ఉంటుంది. టేస్ట్ కానీ క్వాలిటీ కానీ దేంట్లో కాంప్రమైజ్ కాము మేము సార్. సార్ టేస్ట్లో కానీ క్వాలిటీ టేస్ట్లో
శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయన్నగూడ భూమి వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. సర్వే నెంబర్ 11లో 33 గంటల భూమి తమదేనని తల రాములు, జనార్దన్ రెడ్డి వేరువేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. గౌస్ ఉద్దీన్ నుండి తాళ సత్తయ్య అనే వ్యక్తి 1988లో ఆ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, కానీ ఆ సమయంలో భూమి మ్యూటేషన్ చేసుకోలేదని తల రాములు తెలిపారు. గౌస్ ఉద్దీన్ చనిపోయిన తర్వాత వారి కొడుకులు ఈ భూమి తమదేనని చెబుతూ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తికి 1995లో విక్రయించారని అన్నారు. ఈ భూమికి ఇప్పుడు రెట్టింపు రేట్లు పెరగడంతో దాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని, తన భార్య కొడుకుపై దాడి చేశారని ఆయన తెలిపారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ వెళ్లిన పోలీసులు స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. శ్రీకాంత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి కుమ్మక్కై తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని, కనుక న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. ఏది భూమి నా పేరు తాళారాములు సార్, మాది రాయన్నగూడ. అయితే ఇది దాదాపు 1988లో మేము కొన్నాం. ఇది అప్పుడు 4,500 5,000కో కొన్నారు. ముస్లిం మతం ఉండేది ఆయనది. దీని మీద టెనెంట్ ఉందని చెప్పి ఆయనకు రిజిస్ట్రేషన్ అయింది, కానీ మొటేషన్ కాలేకుండే. అయితే మొటేషన్ కొరకు ఆయన పెట్టుకుంటే కాలేదు, పీటీ ఉన్నది దీని మీద అని చెప్పి ఊకున్నారు. ఆయన కొన్ని దినాలు మన ఆయన ఇది తీసుకున్నాడు కదా, సరే ఎక్కడ పోతారు ద్వారా ఇస్తాడు కదా అని చెప్పి పైసలు ఇచ్చేసి సెల్ డీట్ రాసుకున్నాడు. అయితే నాకు మొటేషన్ అయినాక నీకు చేసిస్తా అని చెప్పి ఆయన క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోయినాక వీళ్ళు కొడుకులు ఏం చేశారంటే వాళ్ళు వేరే ఆయనకు అమ్ముకున్నారు. గజ్జర్ జనార్దన్ రెడ్డి అంటే ఆయనకు అమ్ముకున్నారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీదనే. 92 94లో అమ్మారు. అమ్మితే ఆయన వచ్చి ఫెన్సింగ్ చేసుకున్నాడు. ఈ 3 తుక్కుడాలు ఫెన్సింగ్ చేసుకొని ఊక్కున్నాడు. ఆయన కూడా ఊక్కున్నాడు. మాకు కూడా మా దగ్గర రాలే. అప్పటికే మా ఇల్లు ఉంది. మేము వాళ్ళు కొన్నప్పటికే 10 ఏళ్ళ ముందు ఇల్లు ఉన్నది. మేము ఈయనే ఉంటున్నాము. మా దగ్గర కూడా రాలేదు వాళ్ళు. మొన్న ఒక 3-4 ఏళ్ళ క్రితము ఏం చేశారు, ఈ పొలం కూడా మా దాంట్లోకే ఉన్నది, ఇది మాది అని చెప్పి వచ్చారు. మీది అయితే మీది ఎందుకు ఉంటుందన్నా, మీది ఉంటే మీరు కొన్నప్పుడే సర్వే చేసుకొని మీకు బౌండరీస్ ఏమున్నాయి మీ సేల్ డీడ్లా, మా బౌండరీస్ కూడా ఉన్నాయి చూడండి అని చెప్పి పేపర్ చూపెట్టినాక చేసినాక నా మీద కైవెట్టేసారు. నేను పోయి కేసు వేసినాక వాళ్ళు నా మీద వేసారు కేసు. వాళ్ళ భూమి అదే సేమ్ 11 నంబర్, ఇది 11 నంబరే, అది 11 సర్వే నంబరే. ఆ 11 సర్వే నంబర్ మీద కేసు వేసి వాళ్ళ పేపర్ ప్రూఫ్ చూపెట్టి నాగోల్ డివిజన్ బండ్లగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తూ మన్ననలు పొందాలని నిర్వాహకులను సూచించారు. కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు నరేష్ రెడ్డి, బచ్చిరెడ్డి, ఆంజనేయులు, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాఘవేంద్ర హోటల్ అని చెప్పేసి నరేష్ రెడ్డి గారు వారు ఓపెన్ చేయడం జరిగింది. మీరు కూడా లచ్చిరెడ్డి గారు, మరి నరేష్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు అందరూ కూడా కలిసి ఈ హోటల్ స్టార్ట్ చేసిండ్రు. లచ్చిరెడ్డి గారు గత 35 సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీలో అనుభవం ఉంది. కొత్తపేటలో ఉన్న ఫేమస్ హోటల్ రాఘవేంద్ర హోటల్ వారిదే కాబట్టి దానికి ఉన్న అనుభవంతో ఇప్పుడు నరేష్ రెడ్డి గారు బాగా ఇప్పుడు ఇది రన్ చేస్తారు. ఈ ప్రాంత ప్రజలకందరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు గారు ఈ ఏరియాలో ఒక టిఫిన్ హోటల్ లేకపోవడం, ఇప్పుడు ఈ హోటల్ రావడం వల్ల అందరికి కూడా సౌకర్యంగా ఉంటుంది. అలాగే వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి ఈ బిజినెస్ని సమర్థవంతంగా నడపగలుగుతారు. దీంతో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు అందరికి కూడా బాగా మంచి జరగాలి, ఈ హోటల్ సక్సెస్ కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లా బాసారా మండలంలో పలు గ్రామాల్లో భారీ వర్షాలకు ధ్వంసమైన రహదారులను, పంట పొలాలను తెలంగాణ జనసమితి ముతోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సర్దార్ వినోద్ కుమార్ నేతృత్వంలో టీజేఎస్ నాయకుల బృందం పరిశీలించింది. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ ధ్వంసమైన రోడ్ల మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ఎమ్మెల్యేకు డిమాండ్ చేశారు.
ముఖ్యంగా ముదోల్ మరియు బాసర మండలాలు మరియు బైన్సా మండలాల్లో బీభత్సమైన వర్షం వల్ల ఈరోజు ముఖ్యంగా బాసరలోని పలు గ్రామాల నుండి ఈరోజు బాసర మండల కేంద్రానికి వెళ్ళే రోడ్లు కావచ్చు, ముదోల్ నుండి బైన్సా వెళ్ళే రోడ్లు కావచ్చు, ఈరోజు పాక్షికంగా దెబ్బతింటే మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వరుణుడి బీభత్సం ఈ ప్రాంతం మీద ఇలా ఉంటుందని ఎప్పుడు ఊహించలేము. ఈ భీకరమైన వర్షం వల్ల ఈరోజు గతంలో నాటి పాలకులు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రధానమంత్రి సడక్ యోజన వల్ల కావచ్చు, మరియు గ్రామాలలో ఉండే సీసీ రోడ్లు కావచ్చు, ముఖ్యంగా నాడు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల, ఇక్కడి నేతల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఈ రోడ్లు ఈరోజు వర్షాలు ఆగకుండా ఈరోజు కొట్టుకుపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నాటి పాలకులు నేటి పాలకులుగా పరిణమించిన ఈ ముదోల్ కాన్ఫరెన్స్ లో నాడు ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. సోనాల బూత్ రోడ్లన్నీ కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలకు రోడ్లు, విద్యుత్ తీగలు తెగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మత పెద్దలు పాల్గొన్నారు. الحمد لله الذي أعاد علينا عوائد فضله التي تعود في كل عام ويتكرر وزكى أبداننا من درن السيئات وتطهر ورحم الله عبدا عظم الله وكبر. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలుగు జాతి ఐక్యత కోసం ధైర్య సాహసాలు ప్రదర్శించిన నేత కోన ప్రభాకర్ రావు 106వ జయంతి సభలో సాహితీ భారతి వక్తల వాక్య. మూదోలులో దెబ్బతిన్న ప్రాంతాలలో ఎమ్మెల్యే విఠలరెడ్డి పర్యటన, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన అధికారులకు ఆదేశాలు. మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ హాస్టల్ సమస్యల కొలువు, అసౌకర్యాలు జీర్ణించుకోలేక రోడ్డుపై ధర్నా చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులు. నీట మునిగిన ఇండ్లను సందర్శించిన కాంగ్రెస్ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. ఇవి బులెటిన్లో అప్డేట్ చూస్తున్నానని వీధి న్యూస్ లక్ష్యం సమాజిత. నమస్కారం.